నటనపై ఫిర్యాదులు పెరుగుతున్న రోజులివి. మరీ ముఖ్యంగా అమ్మాయిలు తమ ప్రయాణాలలో ఎదురయ్యే చేదు అనుభవాలను తరచూ నెట్టింట చూస్తూనే ఉన్నాం. లైంగికంగా వేధించడం లేదంటే హయ్యర్ ఛార్జీలు డిమాండ్ చేస్తుండడాన్ని అందరి దృష్టికి తీసుకెళ్తున్నారు బాధితులు. ఈ తరుణంలో తాజాగా ఓ పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ కావడంతో ర్యాపిడో కంపెనీ స్పందించాల్సి వచ్చింది. ర్యాపిడో డ్రైవర్ నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో గజియాబాద్ కు చెందిన ఓ యువతి షేర్ చేయడంతో పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియోలో అతను చేసిన మెసేజ్లను ఆమె స్క్రీన్ షాట్ రూపంలో ప్రదర్శించింది. ఆ యువతి పేరు అనుష్క. తనను గమ్యస్థానంలో దించి వెళ్లిపోయిన కాసేపటికి ఆ డ్రైవర్ తనకు హాయ్ అంటూ వాట్సాప్ ద్వారా సందేశం పంపాడని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. నేనెవరో గుర్తుపట్టలేదా? ఇందాకే కదా మిమ్మల్ని డ్రాప్ చేశాను. మీరు అందంగా ఉన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో మరింత బాగుంటారు. మీ వయసు ఎంత? ఒంటరిగా ఉంటున్నారా? కోపం వద్దు, రేపు సాయంత్రం అలా బయటికి వెళ్దామా అంటూ మెసేజ్లు చేశాడట అతను. దానికి ఆమె నీ పనేంటో నువ్వు చూసుకో భయ్యా అంటూ బ్లాక్ చేసిందంట యువతి. ఆ మొత్తం ఘటనపై వీడియో రూపాన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతే, ఆ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది. దీంతో ర్యాపిడో కంపెనీ క్షమాపణలు చెప్పింది. ఆ డ్రైవర్ ప్రవర్తన అంగీకరించలేనిదని ఆ చర్యగా పేర్కొంటూ వినియోగదారులు గోప్యతను ఉల్లంఘించే ప్రవర్తన తమ సేవ ప్రయాణాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. బాధితురాలు తన రిజిస్టర్స్ మొబైల్స్ నెంబర్, రైడర్ ఐడిని డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపాలని కోరుతూ కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ ఘటనతో వినియోగదారులు డేటా గోప్యత, వ్యక్తిగత సమాచారం వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ర్యాపిడో లాంటి ప్రముఖ కంపెనీలు రైడ్ హైలింగ్ సేవలు టైంలో వినియోగదారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలి అని పలువురు డిమాండ్ చేస్తున్నారు.